శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఓం నమో వెంకటేశాయ. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాది నుండి నీదే నారదాదులచే, నాది నుండి నీదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి వినా విదిత పావనము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి వినా విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై, సదనం వైనది సంకీర్తనయై, వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గుల్లెతలు చల్లలు గోలాకొని చిలుకగా విరియాయే విష్ణు కథ. గుల్లెతలు చల్లలు గోలాకొని చిలుకగా విరియాయే విష్ణు కథ. ఇదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెలిగొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ, విష్ణు కథ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వినరో భాగ్యము విష్ణు కథ. ఈ కీర్తన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన, గానం చేసిన 32,000 కీర్తనలలో ఈ సంకీర్తన ఒకటి. ఈ కలియుగంలో నవవిధ భక్తి మార్గాల్లో సంకీర్తనకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఈ విష్ణు కథ అంటే సాక్షాత్తు వెంకటనాథుని యొక్క కథ. ఈ విష్ణు కథని నారదుల వారు 3 లోకాల్లో గానం చేస్తూ ఉండేవారు. మన దైనందిన జీవితంలో నిత్యకర్మల్లో సంధ్యాది వందనాలలో ఇది ఒక భాగం. వేదవ్యాసుల వారు వేదాల నుంచి వెలికి తీసిన సారము ఈ విష్ణు కథ. గొల్లపడుచులు వాళ్ళు మజ్జిగ చిలికేటప్పుడు
ఆ గానం చేయడం వల్ల వాళ్ళ ముఖాలు పువ్వులలాగా వికసించేవండి. అంటే భగవంతుడు భక్తునికి దగ్గర కావాలి అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా అప్పని చేర్చుకుంటుందో అదేవిధంగా ఎప్పుడైతే మనము విష్ణు కథని గానం చేస్తామో, శ్రవణం చేస్తామో ఆ భగవంతునికి దగ్గర అవుతాము, చేరువవుతామని ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు మనకు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే వెంకటనాథుని నమ్ముకుంటారో వారికి ఆయన యొక్క కృపా కటాక్షాలు ఉంటాయని ఈ కీర్తన ద్వారా మనకి అన్నమాచార్యుల వారు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ.